హాయ్ అండి. బ్రో మీ పేరు? నా పేరు మనోజ్. ఓకే. ఇది బండ్మిల్ మండలం. అవునండి, బండ్మిల్ మండలం. చెప్పండి, అసలు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది బ్రో? నాకు తెలిసి అయితే మా సీఎం జగన్ గారు, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందండి మాకైతే. మేమైతే ఎందుకంటే మీరు యూత్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఉంటారు, అది ఇది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అంటే 24-21 సీట్లు తీసుకుని ఏం చేసుకుంటాం అన్న. ఇప్పుడు సీఎం వస్తే చంద్రబాబు గారు ఉంటారో తెలియట్లా, ఎవరు ఉంటారో తెలియట్లేదు మాకు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు సీఎం చేస్తారు. నేను స్కూల్ చదివాను, కాలేజ్ చదివాను, అమ్మఒడి పడింది, మా తమ్ముడికి విద్యా దీవెన పడింది, నాకు విద్యా దీవెన పడింది, అంతా బాగా జరిగింది. మా నాన్నగారు చనిపోతే బీమా వచ్చింది, రైతు భరోసా వస్తుంది. నాకు అన్ని సదుపాయాలు అందాయన్న జగన్ గారు వచ్చాక. సో నేను కూడా నా ఫస్ట్ ఓట్ ఇది, నా ఫస్ట్ ఓట్ ఆయనకే పడాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఓట్ ఇదే అన్న. చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ చేస్తా అంటున్నాడు కదా, అంటే నేను జగన్ ఏమైతే చేశాడో డబ్బులు నేను చేస్తాను, నన్ను నమ్మండి అని అంటున్నాడు చంద్రబాబు గారు. మాకు ఏది చేసినా ఇక్కడైతే నియోజకవర్గం ఉప్పాల రాము గారు, ఆయన గెలిపించుకుంటాము. పైన సీఎం గారు, పెడ నియోజకవర్గం, ఆయన గెలిపించుకుంటాం. పైన సీఎం గారు వచ్చేదాకా చూసుకుంటాం. ఏంటన్నా అంత అభిమానం నీకు ఇంత చిన్న వయసులో? మా నాన్నగారు చిన్నప్పటి నుంచి వైసీపీ అభిమానే. నేను ఆయన మళ్ళీ ఉన్నాను. మా నాన్నగారు కొడాలని దగ్గర గారు చేశారు, ఆయన తెలుసు. మామూలుగా మేము ఆయన అభిమానం తెలిపోతాం. ఓకే, సో అభిమానం ఓకే, కానీ అభిమానం పక్కన పెట్టేసి ప్రజలకి ఏం చేశాడు అనేసి మామూలుగా మాట్లాడుకున్నాం. ఎవరు బాగా చేశారు ప్రజలకి? నేను చెప్తున్నా కన్నా, నాకైతే అన్ని సదుపాయాలు అయింది. అంతకుముందు సదుపాయంలో నేను లేను. చంద్రబాబు గారి పాలనలో ఉన్నప్పుడు నాకు అమ్మఒడి లేదు, అప్పుడు ఆ పథకం లేదు కదా, ఇప్పుడు వచ్చింది. నాకు మా అమ్మ వాళ్ళకి ఏ భారం లేకుండా 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనకి బీమా ఇచ్చాడు నాకు. నేను అది యూజ్ చేసుకున్నాను, బాగా డిపాజిట్ చేసుకున్నాను బ్యాంక్లో. ఇక్కడ పెడన్లో కూడా కృష్ణప్రసాద్ గారు మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, అంటే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, అది చెప్తున్నారు కదా. అవునన్నా, మాకు ఏదైనా ఫస్ట్ ఇక్కడ జోగి రమేష్ గారు చేశారు, ఆయన్ని గెలిపించుకున్నాం. అదే ప్లేస్ లో ఉప్పాల రాము గారు వచ్చారు, ఇప్పుడు ఆయన్ని గెలిపించుకుంటాం. ఫిక్స్. మేమైతే గెలిపించుకుంటాం అన్న. అది జరిగేది జరగంది ఎలా జరిగిద్దో అది తర్వాత విషయం. కానీ పైన మాత్రం మా సీఎం జగన్ గారే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. 3 పార్టీలు కలిసి వచ్చినాయి, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినాయి, చేసేది ఏముందన్న. ఎప్పుడు ఏదో అన్నారు చూడు డైలాగు, పందులు గుంపులుగా వస్తే సింహం సింగిల్ గా వచ్చిందని. మా జగన్ గారు అలాగే వస్తారు, మేము అలాగే రావాలని కోరుకుంటున్నాం. డైలాగ్ ఏం లేదన్న, నా ఫస్ట్ ఓటు ఆయనకే గుద్దుతాను. నేను కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టుకుంటాను.